గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా. ఈ రేస్ కేసు ఫైల్ పెండింగ్ పై అసహనం. నెల రోజులుగా జిష్ణుదేవ్ వద్దే పరోక్షంగా బీఆర్ఎస్ సపోర్టు చేస్తున్నారని అసంతృప్తి. కాంగ్రెస్ లీడర్ల ఇంటర్నల్ మీటింగ్ లో డిస్కషన్. రాజ్భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇంతవరకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఇబ్బంది పెడతా ఉందా? భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఒత్తిడి కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేసిందా అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. సో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీరుపై కాంగ్రెస్ లీడర్లు కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణమని తెలుస్తుంది. బీఆర్ఎస్ లీడర్లకు మేలు చేసేందుకే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని, ఓకే చెప్పి ఉంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అయ్యేవారని కాంగ్రెస్ లీడర్లు తమ ఇంటర్నల్ మీటింగ్స్ లో కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రేసు అంశంపై కేటీఆర్ విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వం రాజ్భవన్ కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ ఉంది. సో జిష్ణుదేవ్ వర్మ గారు దీనిపైన స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఈ F1 రేస్ సంబంధించినటువంటి దానికో ఈరోజు గవర్నర్కు ఫైల్ పంపడం జరిగింది. దీనికి మరి కేటీఆర్ని అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయం మీ యొక్క చేతిలో ఉంది. ఒకవేళ మీరు గత 10-15 రోజుల క్రితం కేటీఆర్ ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి అనుమానాలు మాకు కలిగినాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళం కావచ్చు, లేకపోతే RSS వ్యక్తులను కలిసి కేటీఆర్ మోకరించి F1 రేస్ నుంచి తనను తప్పించే విధంగా వాళ్ళ కాళ్ళు మోకరినట్లు మనకు సమాచారం ఉంది. ఆ తర్వాతనే గవర్నర్ ఈ ఫైల్ పైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి ఈ యొక్క స్కామ్ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కామ్లకు ఆయన తెరలేపిండు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే అనేకమైన విషయాలు బయటకు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు గవర్నర్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను. దయచేసి కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేయొద్దు. దయచేసి అలాంటి తెలంగాణ ద్రోహులకు తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.